హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా వీడియో చేసి. బికాజ్ నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నాకు వీడియో చేయడం అయితే కుదరలేదనమాట. అండ్ నాకు ఒక ఇద్దరు ముగ్గురు అయితే నాకు కాల్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్. సో నేను వాళ్ళకి పిక్ చేసి ప్లీజ్ కొంచెం వాట్సాప్ చేయండి, నాకు కాల్ చేయకండి అని చెప్తున్నాను. సో ఏమీ అనుకోవద్దు నేను అలా అన్నందుకు. బికాజ్ ఏంటి అంటే నేను ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీని అనమాట. సో నాది చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. అంటే ఎవ్రీ టైమ్ మీటింగ్స్ ఉంటాయి. నేను మళ్ళీ టీమ్‌తో మాట్లాడడం ఉంటుంది. సో, ఇలా ఎవ్రీ టైమ్ చాలా ఉంటుందనమాట. నేనసలు మీ కాల్ అటెండ్ చేసి నేను మాట్లాడడానికి కూడా నాకవ్వదు. అండ్ ఆఫీస్ అట్మాస్ఫియర్ కదా! నేనేం చెప్పడానికి కూడా ఉండదు. కాబట్టి ఎవరికైనా ఏదన్నా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను చూసుకొని నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? కొంచెం లేట్ అయినా సరే రిప్లై అయితే కంపల్సరీగా ఇస్తాను. మీరు యూట్యూబ్‌లో కామెంట్ అన్నా చేయండి. సో, ఆ కామెంట్స్‌కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు పేమెంట్ డాష్‌బోర్డ్ గురించి చెప్పండి అని. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది నాకు. సో, అందుకనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాననమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ హైప్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసిన తర్వాత, సో దట్ చాలామందికి రీచ్ అవుతుంది వీడియో. నిజంగా చెప్పాలి అంటే అసలు నేను వీడియో చేయకపోయినా సరే చాలామందికి నా వీడియోస్ రీచ్ అవుతున్నాయి. అండ్ డైలీ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. నా వాచ్ అవర్స్ కూడా పెరుగుతున్నాయి. ఇంకా జస్ట్ కొన్ని హవర్సే ఉందన్నమాట నాకు కంప్లీట్ అయిపోవడానికి నా వాచ్ అవర్స్. సో తొందరగానే గూగుల్ పిన్ వస్తుంది. సో గూగుల్ పిన్ రాగానే మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను. సో నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. పేమెంట్ డాష్బోర్డ్ అదంతా కూడా చూపించేస్తాను. సో ఇదైతే నాది మీషో సెల్లర్ యాప్ అనమాట. సెల్లర్ డాష్బోర్డ్. యాక్చువల్గా ఇది వరకు మీరు ఒకవేళ నా వీడియోస్లో అబ్జర్వ్ చేస్తే నా డాష్బోర్డ్ అయితే ఇలాగ లేదు, డిఫరెంట్గా ఉండింది. సో నాది 1 ఇయర్ అయిపోయిందనమాట మీషోలో నేను సెల్లర్గా జాయిన్ అయ్యి ఎన్రోల్మెంట్ ఐడితోని. సో ఆఫ్టర్ 1 ఇయర్ అయితే నా డాష్బోర్డ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇది వరకు నాకు ఆటోమేటిక్గా స్కాన్ ఆప్షన్ అదంతా వచ్చేది కాదు. బట్ డాష్బోర్డ్ చేంజ్ అయినప్పటి నుంచి ఆటోమేటిక్గా స్కానర్ అవన్నీ కూడా వస్తున్నాయి నాకు. ఇక్కడ చూసారా టు డూ లిస్ట్లో పెండింగ్ ఆర్డర్స్, డౌన్లోడ్, లేబుల్స్, అవుట్ ఆఫ్ స్టాక్, లో స్టాక్, సో ఇవన్నీ చూపిస్తుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడైతే మనం పేమెంట్ డాష్బోర్డ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులోకి వెళ్ళేసి పేమెంట్స్, ఇక్కడ టోటల్ పెండింగ్ పేమెంట్స్ అని చూపిస్తుంది కదా. సో -162 రూపీస్ అయితే ఉంది. సో ఈ 162 రూపీస్ ఎందుకు ఉంది అనేది అయితే నేను మళ్ళీ మీకు చెప్తాను. ముందైతే అసలు పేమెంట్ అవన్నీ ఎలా వస్తాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో ఇక్కడ ఒకసారి అయితే చూడండి, ఇక్కడ చూడండి పేమెంట్ డేట్ అని ఉంది కదా. సో ఇక్కడ ప్రస్తుతానికి నాకు వచ్చే పేమెంట్స్ ఏం లేవు, జస్ట్ ఒక మైనస్ పేమెంట్ ఉందన్నమాట. సో ఆ పేమెంట్ వచ్చేసి 162 రూపీస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నాకు ఇవాళ నాది ఒక ఆర్డర్ డెలివరీ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఓకేనా? ఆఫ్టర్ 7 days 7th డే రోజు ఇక్కడ నాకు డేట్ చూపిస్తుంది, పేమెంట్ డేట్. అలాగే ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది, నాకు ఎంత అమౌంట్ రావాలి అనేసి. ఇక్కడ ఏమన్నా యాడ్స్కి దానికి సంబంధించిన అంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన యాడ్ కాస్ట్ ఏమన్నా ఉంటే అది చూపిస్తుంది, రిఫరల్ కాస్ట్ ఏమన్నా ఉంటే అది చూపిస్తుంది. సో ఇక్కడ నెట్ అమౌంట్ నాకు ఎంత రావాలి అనేది అది చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ టోటల్ అవుట్స్టాండింగ్ పేమెంట్స్, ఇక్కడ పైన అవుట్స్టాండింగ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ టోటల్ అవుట్స్టాండింగ్ పేమెంట్స్, ఇక్కడ టోటల్ నెట్ ఆర్డర్ అమౌంట్, ఇక్కడ మీకు ఎంతైతే అమౌంట్ రావాలో ఆ అమౌంట్ అయితే చూపిస్తుంది మీకు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా మీవి ఏవైనా ఆర్డర్స్ ఇంకా డెలివరీ అవ్వలేదు అనుకోండి, ఇక్కడనే అన్షెడ్యూల్డ్ అని చూపిస్తుంది. అన్షెడ్యూల్డ్ 1000, అన్షెడ్యూల్డ్ 2000, 3000 మీ ఆర్డర్స్ ఎన్ని డెలివరీ అవ్వలేదో, ఇంకా అవి ట్రాన్సిస్ట్లో ఉండటము, ఇంకా డెలివరీ అవ్వకపోవడము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్షెడ్యూల్లో చూపిస్తుంది. అన్షెడ్యూల్ అంటే డేట్ చూపించదు మీకు. ఓకేనా? డేట్ ఏవైతే చూపిస్తుందో మీకు అవి ఆ డేట్లో ఉన్నవి మాత్రమే ఆ పర్టిక్యులర్ డేట్లో మీకు పేమెంట్స్ అనేవి పడిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఏవైతే డేట్స్ లేవో అవి వన్స్ ఆర్డర్ డెలివరీ అయిపోయాక 7th డే రోజు మనకి పడుతుంది కాబట్టి ఆ పర్టిక్యులర్ డేట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి,
26th మే రోజు నాకు 430 రూపీస్ పడింది. 21st ఏప్రిల్ రోజు 623 పడింది. 16 ఏప్రిల్ రోజు 806 రూపీస్ పడింది. సో ఇలా అన్నమాట. మీరు పేమెంట్ నేను ఇది పడ్డ పేమెంట్స్ చూపిస్తున్నాను మీకు. మీకు రావాల్సిన పేమెంట్ ఇలా చూపిస్తుందన్నమాట. మీకు డేట్ ఉంటుంది, ఆర్డర్ అమౌంట్ ఉంటుంది, మీకు రావాల్సిన నెట్ అమౌంట్ ఏంటిది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ రోజు ఖచ్చితంగా మీ అమౌంట్ అయితే మీకు పడిపోతుంది. స్టార్టింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రం ఫస్ట్ పేమెంట్ అనేది ఒక 1 డే 2 డే డిలే అవుతుంది తప్పితే, ఇంకా ఆ తర్వాత నుంచి అయితే కంటిన్యూగా మీకు ఇక్కడ ఏదైతే డేట్ ఇస్తారో ఆ డేట్ రోజైతే మీకు అమౌంట్ అయితే 100% పడిపోతుంది. నైట్ లోపల పడిపోతుంది. మీకు అది మెసేజ్ కూడా వస్తుంది అమౌంట్ పడ్డట్టు. ఓకేనా. సో ఇదైతే పేమెంట్ డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ పేమెంట్స్లో మీ యాడ్ కాస్ట్. ఎందుకంటే చాలామంది మేము యాడ్స్ ఇస్తున్నాము, లేదంటే మేము యాడ్స్కి ఓకే చెప్పాము, మాకు ఇంకా పేమెంట్ రాలేదు, ఏంటిది, ఎంత అసలు యాడ్కి ఎంత కట్ అవుతుంది ఏంటి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి. సో అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీ యాడ్ కాస్ట్ ఎంత, మీ రిఫరల్ కాస్ట్ ఎంత, ఈ యాడ్ కాస్ట్ రిఫరల్ కాస్ట్ మైనస్ అయిపోయి మీకు నెట్ అమౌంట్ అసలు ఎంత పడుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు పేమెంట్ డాష్ బోర్డ్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ 162 రూపీస్ మైనస్ చూపిస్తుంది కదా. సో నాది ఏదన్నా ఆర్డర్ డెలివరీ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 800 రూపీస్ నాకు రావాలి అనుకోండి. నేను పంపించిన ఆర్డర్ కాస్ట్ 800 రూపీస్ అనుకోండి. వన్స్ అది సక్సెస్ఫుల్గా డెలివరీ అయిపోయాక అప్పుడు ఏమవుతుంది అంటే డెలివరీ అయిన రోజు నుంచి 7th డే రోజు మనకి పేమెంట్ పడుతుంది కదా. ఆ 7th డే ఏమవుతుందంటే ఆ 800లో నుంచి ఈ 162 రూపీస్ మైనస్ అయిపోయి ఆ బ్యాలెన్స్ అమౌంట్ అయితే నాకు పడుతుంది. ఓకేనా. సో మీ దాంట్లో ఎప్పటి వరకైతే అమౌంట్ ఉండదో అప్పటి వరకు మైనస్లోనే చూపిస్తుంది మనకు. ఎప్పుడైతే మళ్ళీ మనకి ఆర్డర్ సక్సెస్ఫుల్గా డెలివరీ అయ్యి అది పేమెంట్ వస్తుందో ఆ పేమెంట్ వచ్చే రోజు మాత్రమే ఈ మైనస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది డిడక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇవాళ ఇది రిటర్న్ అయింది. ఓకేనా. ఇవాళ ఇది రిటర్న్ అయితే మీకు రేపు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి మైనస్ అవ్వదు. ఇది కూడా 7th డే మనకి పేమెంట్ రావడానికైనా పేమెంట్ కట్ అవ్వడానికైనా 7th డే అవుతుందన్నమాట. అంటే ఇవాళ నాకు రిటర్న్ ఆర్డర్ వచ్చింది, 7th డేకి ఆ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మైనస్ అవుతాయి. ఎలా అయితే మనకు సక్సెస్ఫుల్ డెలివరీకి 7th డే రోజు పేమెంట్ పడుతుందో, అంటే డెలివరీ అయినప్పటి నుంచి 7th డే రోజు పేమెంట్ పడుతుందో, అలాగే రిటర్న్ ఎప్పుడైనా మనకు రీచ్ అయిన తర్వాత 7th డే పేమెంట్ అనేది కట్ అవుతుంది. షిప్పింగ్ ఛార్జ్, రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్ అనేది 7th డే కట్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ టోటల్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అని ఉంటాయి చూసారా. ఇక్కడ ఈ టోటల్ అవుట్ స్టాండింగ్లో ఏవైతే మీ రిటర్న్ షిప్పింగ్స్ ఉంటాయో అవి మైనస్ అయ్యి చూపిస్తాయి అన్నమాట మీకు అవుట్ స్టాండింగ్. ఓకేనా. ఇక్కడ ఇంకొక దాని గురించి చెప్పాలి చూడండి. ఇక్కడ నోటీసెస్ అని ఉంది కదా. సో ఈ నోటీసెస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నోటీసెస్ అనేవి వస్తాయన్నమాట. మీషో వాళ్ళు పంపించిన నోటీసెస్. ఇందులో ఇక్కడ మెయిన్ చూసారంటే ఇక్కడ ఒక నోటీస్ వచ్చింది, బ్రాండెడ్ ప్యాకింగ్ దాని గురించి నోటీస్ అనమాట. సో ఇక్కడ చూడండి, ప్యాకెట్ ప్రైస్ తగ్గించారు. ఒక్క ప్యాకెట్ అంటే ఒక్క బ్రాండెడ్ ప్యాకెట్ 0.84 పైసా అనమాట. బల్క్ ఆర్డర్స్కి అయితే 5 to 10% ఆఫ్ ఇస్తున్నారు. మినిమం ఆర్డర్ క్వాంటిటీ 25. సో 25 ప్యాకెట్స్ మినిమం ఆర్డర్ అయితే చేసుకోవాలి. యాక్చువల్గా ఇది వరకు నేను ఆర్డర్ చేసినప్పుడు 25 లేవండి, కంపల్సరీ 500 చేసుకోవాలన్నమాట. నేను అప్పుడు అలాగే ఆర్డర్ చేసుకున్నాను. కానీ ఇప్పుడైతే వెరీ ఈజీ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు 500 తీసుకొని యూజ్ లేదు కదా. సో అందుకని ఇలా 25 మాత్రమే ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ క్లిక్ అయ్యాక అంటే కంటిన్యూగా మంచిగా సేల్స్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఎక్కువ ఆర్డర్ చేసుకోవచ్చు ముందే ఆర్డర్ చేసుకోవడం కంటే.
సో ఇలా నోటీసెస్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి. నోటీసెస్ చూసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మెగా బ్లాక్ బస్టర్ సేల్ సీజన్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. బ్లాక్ బస్టర్ సేల్స్ ఇన్కమింగ్, ఆర్ యూ రెడీ? సో ఇలా మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయన్నమాట నోటీసెస్. సో నోటీసెస్లో అయితే చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడ ఒక నోటీస్ వచ్చింది చూడండి, అప్కమింగ్ చేంజ్ అంట, రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్ రికవరీ టైమ్ లైన్స్. అంటే రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్ ఏదైతే ఇప్పటివరకు నేను మీకు చెప్పాను చూసారా, రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్ గురించి. సో దాని గురించే అనమాట ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే వాట్స్ చేంజింగ్, అసలు ఏం చేంజ్ అవుతుంది రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్ రికవరీ చేయడంలో. రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ విల్ నాట్ బి రికవర్డ్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ ద రిటర్న్ ఈస్ పిక్డ్ అప్ ఫ్రమ్ ద కస్టమర్ ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ వేరియబుల్ డేట్స్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు రిటర్న్ మీకు డెలివరీ అయ్యాక, రిటర్న్ షిప్పింగ్ మీకు డెలివరీ అయ్యాక 7th డే పేమెంట్ డిడక్ట్ చేసుకుంటారు అని చెప్పాను కదా. కానీ ఇప్పుడు అంటే అప్కమింగ్ ఇంకా రాలేదు ఇది. అప్కమింగ్ చేంజ్ ఏమవుతుంది అంటే, కస్టమర్ దగ్గర నుంచి ఏదైతే రిటర్న్ ఆర్డర్ ఉంటుందో అది తీసుకోగానే నెక్స్ట్ డే మీ దాంట్లో ఉన్న అమౌంట్లో నుంచి అయితే వాళ్ళు రికవర్ అంటే మైనస్ చేసేసుకుంటారంట. అలాగే ఒకవేళ ఆ రిటర్న్ షిప్పింగ్ ఏదైతే ఉందో అది కనుక లాస్ట్ అంటే అది కనుక పోతే, ఓకేనా, ఆ కంపెన్సేషన్ కూడా మీకు ఇమీడియట్ నెక్స్ట్ డేనే మీకు మీ అకౌంట్లో వేస్తారంట. ఓకేనా. సో ఈ ఎఫెక్ట్ ఇదైతే తొందరలో, అంటే ఇప్పుడే కాదు, ఇంకా కొంచెం టైం పడుతుందని ఇచ్చారు. దిస్ చేంజ్ విల్ గో లైవ్ షార్ట్లీ ఇన్ కమింగ్ డేస్ అని ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఓవర్వ్యూ, అంటే బిజినెస్ డాష్ బోర్డ్ అనమాట. సో ఈ బిజినెస్ డాష్ బోర్డ్లో మీకైతే ఈజీగా తెలిసిపోతుందండి మీ ప్రోడక్ట్స్కి వ్యూస్ ఎలా ఉన్నాయి అనేసి. ఇక్కడ చూడండి, నా ప్రోడక్ట్స్కి టోటల్ వ్యూస్ 5583, అలాగే టోటల్ క్లిక్స్ 216. టోటల్ క్లిక్స్ అంటే ఏంటివంటే, ఇప్పుడు మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా మీషో యాప్లో, మనకి నచ్చిన క్లిక్ చేస్తూ ఉంటాం కదా, సో దాన్ని క్లిక్ అంటారనమాట. సో 5583 నా ప్రోడక్ట్స్కి వ్యూస్ వస్తే క్లిక్స్ వచ్చేసి 216 క్లిక్స్ అయ్యాయి అన్నమాట నా ప్రోడక్ట్స్కి. ఓకేనా. సో ఇలా అయితే మనం బిజినెస్ డాష్ బోర్డ్లో చూసుకుంటూ ఉండాలండి. వ్యూస్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన ఆర్డర్స్ ఎలా ఉన్నాయి పాస్ట్ 7 డేస్లో. అంటే ఇది ఓన్లీ 7 డేస్ది మాత్రమే చూపిస్తున్నాను నేను. సో ఇది చూడండి, ఇక్కడ 26 వ్యూస్ వచ్చాయి అండ్ 1 ఆర్డర్ అయితే వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 977 వ్యూస్ వచ్చాయి, 38 ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా చూసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడు కూడా. సో మీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడైతే తెలుస్తుందన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కువ వ్యూస్ వస్తే, దాంతోపాటు ఎక్కువ క్లిక్స్ వస్తే అప్పుడే మీకు సేల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇదైతే పేమెంట్ డాష్ బోర్డ్ గురించి, అలాగే బిజినెస్ డాష్ బోర్డ్ గురించి, నోటీసెస్ గురించి అప్డేట్స్ అండి. సో మీరు ప్రతిసారి కూడా పేమెంట్ డాష్ బోర్డ్ అనేది పర్టికులర్గా చూసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మీకు ఏ పేమెంట్ వస్తుంది అసలు ఎక్కడ, ఎందుకంటే కొన్నిసార్లు మిస్టేక్ కూడా అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకే మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. పేమెంట్ డాష్ బోర్డ్లో కొన్ని మైనర్ మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, సిస్టమ్ కదా, సో అలాగ జరుగుతూ ఉంటుందన్నమాట. సో అది కూడా చాలా రేర్గా అనమాట. సో అందుకనేసి చూసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఏదన్నా మిస్టేక్ జరిగినప్పుడు మీరు వెంటనే టికెట్ అనేది రేస్ చేయడానికి ఉంటుంది. సో టికెట్స్ ఎలా రేస్ చేయాలి ఏంటి అనేది ఒక వీడియో చేశాను కదా, సో ఆ వీడియో అయితే చూసి మీరు ఎలా రేస్ చేయాలి ఏంటి అనేది అయితే చూసుకోండి. అండ్ మీకు ఎప్పుడు కూడా ఒక్క పేమెంట్ కూడా మిస్ కాదండి. మీషో గురించి నేను ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను. అసలు పేమెంట్స్ అనేవి చాలా ప్రాంప్ట్గా వేసేస్తారనమాట. అసలు పేమెంట్ గురించి ఎటువంటి ఇష్యూ ఉండదు. ఓకేనా. అండ్ చాలామంది యాడ్స్ గురించి అడుగుతున్నారు. సో యాడ్స్ గురించి నా కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ నా నెక్స్ట్ వీడియోలో అయితే బల్క్ క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేస్తారు అనేది అయితే నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే ఈ బల్క్ క్యాటలాగ్స్ అనేవి మనకి టైం సేవ్ చేస్తుంది. ఒక్కొక్కటి అప్లోడ్ చేయకుండా టైం సేవ్ చేస్తుంది కాబట్టి, సో బల్క్ క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేస్తారు ఏంటి అనేది అయితే చెప్తాను. అండ్ ఇంకా కమింగ్ వీడియోస్లో మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది అయితే నాకు మీరు కమెంట్ చేయండి. సో దట్ నేను దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.